హాయ్ గాయ్స్, ఇవాళైతే మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో పండగ అనమాట. మేమైతే అందరం వచ్చేసాము. మా పిన్ని మా పెద్దమ్మ జాంకాయలు తోలాడుకుంటున్నారు. మా అమ్మ మా పెద్దత్త మా పూలు మాల కడుతున్నారు. మా పెద్దత్త మా పిన్ని మా అత్త కలిసి దేవుడి కోసం బెల్లమప్పలు చేస్తున్నారు. ఇంకా గాజులామె అయితే వచ్చేసింది. మేమైతే అందరం గాజులు పెట్టుకోవడానికి కూర్చున్నాము. చేరుంబావు బియ్యం ఇస్తే దేవుడి కోసం మా అమ్మ గాజులు ఇస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ పెట్టి చేసుకుంటుంది. ఎన్నో సెలెక్ట్ చేసుకొని లాస్ట్ గాజులు పెట్టుకుంది. నేను పెట్టేసుకున్నాము, అందరం పెట్టేసుకున్నాము. ఇంకా అయితే కూర్చున్నాము. అలా ఎంత బాగున్నాయో గాజు. కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళి కుండలు అయితే తీసుకొచ్చేసారు కొత్తవి. మా అమ్మ నీళ్ళారబోస్తుంది, వాళ్ళు వస్తూ ఉంటే. చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. చిన్న చిన్న గాజులు క్యూట్గా వేసుకుంటుంది. బాగానే బెదిరిస్తున్నావు నాయనమ్మని. పండగ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇలా మైలలు తీసుకుంటారు ఫస్ట్ అయితే. తర్వాతకి ఇక పండగ స్టార్ట్ చేస్తారు. మధ్యలో చిన్న క్లిప్స్ తీసాను. ఆడి ఆడి అలసిపోయారా వాటర్ తాగుతారు. పిల్లలు అల్లరి చూడండి, అందరు ఎలా ఆడుకుంటున్నారు. పుట్టమన్ను తేవడానికి అంతా రెడీ చేసి పెట్టారు. గంగతెప్పని కూడా రెడీ చేసి అక్కడ పెట్టేశారు. మా పెద్దమ్మ మా పిన్నితోనైతే ఇలా ఒక చిన్న వీడియో తీసుకున్నాను. మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా తీసాను అనమాట. అందరం కలిసి బియ్యం కలుపుతున్నాం దేవుడి కోసం. బియ్యం కలిపాక అలా ఫోటోకి స్టిల్ ఇవ్వమని చెప్తుంది మా పిన్ని. వాళ్ళందరూ నవ్వుకుంటూ అలా పెట్టేశారనమాట. ఎవరు చూడట్లేదు అసలు వీడియో సైడ్ అయితే. హ్యాండ్స్ ఒగ్గోళ్ళు కూడా రెడీ అయిపోయారు. గంగతెప్ప ఎత్తుకునేదైతే మా పెద్ద మామ, ఆయననే అందరికన్నా పెద్ద. బిరుమల తాత కథ బాగా చెప్తాడు, వినండి. మధ్యలో చిన్న చిన్న జోక్స్ కూడా వేశాడనమాట. సంపదైన ఒరే పిచ్చమయ్య ఒరే అంజమ్మ కుమారుడైన సైదులు సమలతగాలైన యాదగిరి మల్లమ్మగారైన వాళ్ళ కుటుంబం ఒక్కటై గురుడు
లగ్గం చేసే భక్తులై కదురా అమ్మవారి ఎల్లమ్మ బోనం మీద బోనం ఏడంత్రాల బోనం ఏగల్ల బోనం కన్యకూల పుట్టకాడు కొంట పోతున్నదా అమ్మవారి ఎల్లమ్మ గురుడు అది సత్యాన బోనం అమ్మో సత్యాన బోనం సత్యం తప్పకుండా కొంట పోతాను ఎల్లమ్మ పోతున్నదా అది నెత్తి పెట్టుకోవాలి ఆ పిల్లగానికి ఇచ్చాను అరే అమ్మవారు ఎల్లమ్మ చుక్కబొట్టు పెట్టుకోని తలపైన బోనాలు గండ దీపాలుగా చూసిన వారికి గండాలు తప్పుడేమో పెట్టు అమ్మవారు కళ్యాణ ఆలోచన చేయకుండా ఆ బోనం ఏడు బోనం కూడా పెట్టబట్టరా ఎందుకు గారెత్తున్నా అయ్యో అన్నం పెట్టి పుణ్యం దక్కలేదనుకోని అమ్మవారు అక్కడ సిట్టు కట్టిందట దాని రాకుండా వేల దూని రాకుండా అమ్మవారు శివ ఇప్పుతున్నది కళ్యాణం కోసం అయితే అంతా రెడీ చేసేసారనమాట. ఈమె మా చిన్న పిన్ని మా బాబాయి కాళ్ళు కడుగుతున్నారు దేవుడికి. వీళ్ళు మా పెద్ద పిన్ని బాబాయ్ అన్నమాట. ఫస్ట్ మా తాతయ్య మా అమ్మమ్మతో బియ్యం పోపిస్తున్న తర్వాతకి అందరూ పోస్తారంట. నెక్స్ట్ మా మావయ్య మా అత్తమ్మ పోస్తున్నారు దేవుడికి అయితే బియ్యము. నెక్స్ట్ మా అమ్మ మా నాన్న పోస్తున్నారు.
అమ్మవారిని అయితే ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతారు. అప్పుడు అందరూ పేరు చదివించుకుంటారు అనమాట, ఒకరి తర్వాతకి ఒకరు. ఇప్పుడైతే సూర్యబోనం తీస్తున్నారు. ఒక్కగానొక్క బామ్మర్ది ఈరగోలతో కొట్టించుకుంటున్నాడు. దెబ్బ గట్టిగా తాకిందంట పాపం. అమ్మవారి కళ్యాణం అయిపోయాక శివస్వాములకి అయితే భిక్ష కూడా ఏర్పాటు చేశారు. మా నాన్నకి డోల్ కొట్టడం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి పోయినా డోలు దోలాడుకుంటాడు ఫస్ట్. స్వాములకి భిక్షనైతే పైన ఏర్పాటు చేశారు. అందరం కలిసి స్వాములకైతే భిక్ష పెట్టేశాము. పండగలో తీసిన ఫొటోస్ అన్నమాట ఇవి. ఎప్పటికీ మెమొరీగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాము.